హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యకు అడ్డుపడ్డ క్రిష్ ఇదంతా అలా జరిగితే మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మహాదేవయ్యతో అయితే దేవమ్మ ఇలా అంటూ ఉంటుంది, రేపు సత్యని కోర్టుకు వెళ్ళకుండా క్రిష్ ఆపితే కనుక నీ మీద ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టనయ్యా అని అంటూ ఉంటుంది. ఈ మాటని కిటికీ దగ్గర నుంచి క్రిష్ అయితే వింటూ ఉంటాడు. వాడికి నేను చెప్తాను కదా ఆ విషయం నాకు వదిలేయ అని మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు. ఇంకా సత్య క్రిష్ దగ్గరికి వెళ్ళి క్రిష్ పద మనం కోర్టుకి వెళ్దామని అంటూ ఉంటుంది. సత్య నేను కోర్టుకి రావట్లేదు, నువ్వు కూడా వెళ్ళొద్దు అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. అదేంటి క్రిష్, నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు, ఈ రోజు కోర్టులో పిటిషన్ ఉన్న విషయం నీకు తెలుసు కదా, మళ్ళీ ఇలా అంటావేంటి అని సత్య అడుగుతూ ఉంటుంది. సరే నువ్వు రాకు, నేను వెళ్తాను అని సత్య వెళ్ళబోతూ ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం సత్యకి అడ్డుపడుతూ ఉంటాడు. సత్య ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. ఇంట్లో ఇన్ని గొడవలు ఇన్ని సమస్యలు రావడానికి కారణం నువ్వే కదా. నువ్వు బయటికి వెళ్లకుండా ఉంటే ఇంట్లో ఏ సమస్య ఉండదు కదా. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పింది కాస్త ఆలోచించు. ఇంట్లో సమస్యలకే కారణం నువ్వే. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఏ గొడవలు జరగవు కదా అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. క్రిష్ మాటలకు సత్య అయితే ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో సత్యకి వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తాడు. సత్య బయలుదేరావా, ఎక్కడున్నావని అడుగుతాడు. నేను రావట్లేదు అన్నయ్య అని సత్య అంటుంది. ఎందుకు రావట్లేదు అని వాళ్ళ అన్నయ్య అయితే అడుగుతూ ఉంటాడు. నాకు వీలు కాదన్నయ్య, నేను రావట్లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాట విని వాళ్ళ అన్నయ్య అయితే షాక్ అవుతాడు. అదంతా చూసి మహాదేవ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడు నా కొడుకు కనిపించుకున్నాడు అని ఆనందంగా ఉంటాడు. కానీ సత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.